బాబాయ్ మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా జగన్ 2.0 చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి జగన్ 2.0 అన్న దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? అసలు దానికి అర్థమే తెలియదు మాకు. జగన్ 2.2 అంటే జగన్ జైలుకి వెళ్తామే. జగన్ 2.2 అంటే బయట రాడు. అది జగన్ కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి భ్రమంలో బ్రతకడం చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఎప్పుడు భ్రమంలోనే బతుకుతూ ఉంటాడు. అన్ని ఏదో కళలు ఊహించేసుకుంటూ ఉంటాడు. జగన్ మానసిక వైద్యులు చూపించాలి. ఎందుకు ఆడు మాట్లాడే విధానం ఇప్పుడు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు, అయినా కూడా ఇంకా ఆడలో మార్పు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్ లేకపోతే మనకు వస్తాడు, కానీ దేనికి పనికిరాడు, రాజకీయానికే పనికిరాడు. 5 సంవత్సరాలు చేస్తే 11 సీట్లు వచ్చింది. ఇప్పుడు పోటీ చేస్తే ఇక అసలు డిపాజిట్ కూడా రాదమ్మా ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే రాదు. జగన్ 1.0లో మనం ఏ రకంగా చూసామో, రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లను చూసాము, నిరుద్యోగ యువత ఏ రకంగా పెరిగిపోయిందో చూసాము. ఇలాంటి పరిపాలన 2.0లో కూడా చూడాలనుకుంటారా? ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు ఓటేయండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడట. ప్రెస్ రిపోర్టర్లే వెళ్ళి ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలట. ఈ వింత పోకడ ఈ మధ్య వింటున్నాం. ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని వినియోగించుకోలేకపోయావు. నీకు ప్రజలు లేదు, అభివృద్ధి లేదు, ఓ రోడ్ల రమ్యం లేదు, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు నీకు ఎలాగిస్తారు మళ్ళీ? ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి డిపాజిట్లు కూడా రావని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే జగన్ గారు కూడా గెలవడం, అది ఇప్పుడున్న పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గత 2 రోజులుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో జగన్ 2.0 చూడబోతా ఉన్నారు అనేది ఒక పదం అయితే, రెండవది ఈసారి ఎవరైనా సరే మన వెంట్రుక కూడా పేకలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా మాట్లాడినటువంటి అంశాలపైన అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే తెలుగుదేశం పార్టీకి కూటమికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలలో ఎంత నిజం ఉంది? అసలు నిజంగానే ఎంత వ్యతిరేకత కూటమి మూట కట్టుకుందా? ఇలాంటి మరిన్ని అంశాలను డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నా. బాబాయ్ మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా జగన్ 2.0 చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి జగన్ 2.0 అన్న దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? అసలు దానికి అర్థమే తెలియదు మాకు. అంటే జగన్ లో మరో కోణాన్ని చూపించబోతున్నాను. ఇప్పటి వరకు చూసిన జగన్ వేరు, ఇకపై చూసే జగన్ వేరు. ఆల్రెడీ చూసి జనం చూపించారు 2024లో. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే కూటమికి డిపాజిట్లు కూడా రావు అంటున్నాడు. ఆ పరిస్థితి అంత నెగిటివిటీ ఉందా కూటమి మీద? ఇంటికి కూడా పెగలేరు అంటున్నారు. మీరు విన్నారా? మరి ఆయన అంత టీములో ఉండారు. అంత కాన్ఫిడెంట్ కారణం ఏంటి? అట్లా అనపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారు. కార్యకర్తలు నిరుత్సాహపడతారా, లేదంటే టీడీపీ పైన కూటమి పైన వ్యతిరేకత ఉందా? ప్రస్తుతం ఏమీ లేదు, వ్యతిరేకత అనేది ఏమీ లేదు. అభివృద్ధి పదంలో సంక్షేమంలో రెండింటిని 2 గౌరవద్దులుగా లాక్కొస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక బండి మట్టిపోయలే. ఈయన రాగానే ముందు ఆ పని వస్తున్నాడా లేదా? మరి అసలు కూటమికి డిపాజిట్లు కూడా రావు రేపు ఎలక్షన్ అంటున్నాడు. అట్లా అనపోతే ఎట్ట కుదిరింది? పార్టీ నాయకుడు అయ్యి ఉండి కూటమి పైన వ్యతిరేకత ఉంది, పథకాలు ఇవ్వట్లేదు, పేదలను పట్టించుకోవట్లేదు అని చెప్పి. ఇది కొత్త కాపురం కొంచెం ఎవరైనా సరే కొంచెం ముందు దాన్ని సరి చేసుకోవాలి. వాగడ అంతా అప్పులు పాలై చేసి నానా గందరగోళం చేశాడు రాష్ట్రానికి. ఇప్పుడు ఈయన కొంచెం గాల్లో పెడుతున్నాడు. కొద్ది టైం పట్టింది. పథకాలు అన్ని ఇస్తాడు, అన్ని జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి భ్రమంలో బ్రతకడం చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఎప్పుడు భ్రమంలోనే బతుకుతూ ఉంటాడు. అన్ని ఏదో కళలు ఊహించేసుకుంటూ ఉంటాడు. అలాగే ఇది కూడా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఎంతో ఎంతో ఆనందంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద ప్రజలు దానికి నిదర్శనం ఈ రోజు దగ్గర 1,04,00,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. అక్కడే కనపడుతుంది ప్రజలు ఎంత ఆనందించకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరి ప్రభుత్వం మీద, బీజేపీ వాళ్ళ ప్రభుత్వం మీద ఎంత ఆనందం లేకపోతే వాళ్ళు అంత ఇదిగా 1,03,00,000 మంది 4,00,000 మంది సుమారు సభ్యత్వం తీసుకున్నారు. అది చూసైనా ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు కరెక్ట్ గా మైండ్ పనిచేయట్లా. అదేంటో గానీ తొగ్లక్ అన్న పేరుని ఎలా సార్థకత చేసుకోవాలనే చూస్తాడు. మొన్న కరెంట్ ఛార్జీలు అన్నాడు, అవి తనే పెంచాడు. పెంచి ఇంకేముంది మనమే వెళ్దాం, మనమే వెళ్ళి యాజిటేషన్ చేద్దాం అన్నాడు. ఎక్కడ ప్రజల నుంచి స్పందన లేదు. లండన్ పోయి వచ్చిన కాడి నుంచి ఇంకేముంది అసలు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టయితే వచ్చేస్తే అది ఇది అంటున్నారు. ఇంకా ఈయన భ్రమంలో నుంచి ఎందుకు బయటపడట్లేదు? ఇంకా తనే ఇంకా ఏదో నాకు ఇంకో 2వ అవకాశం ఇస్తే 30 ఏళ్ళు మనమే ఉంటామని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇంకా కళ్ళకున్న పొరలు ఎందుకని కరగట్లేదో అర్థం కావట్లా. అసలు ఏమీ మారలా. జగన్మోహన్ రెడ్డి మారతాడు అనుకున్నది కూడా చాలా తప్పు. అసలు ఎప్పటికే ఆయన నిరంకుశత్వాన్ని భరించలేక ఎంతో మంది నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన ఏదో లండన్ లో కూర్చుని కలల గంట, ఇక్కడికి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని, బెంగళూరు యహలంకలో కూర్చుని
ఏదో ఆశిస్తా ఇంకా నేనే వచ్చేస్తాను అధికారంలోకి, నేనే వచ్చేస్తాను 2.0 మనమే ఉంటాము ఒక్క అవకాశం అడిగావు, ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతనికి పరిపాలన చేత కాదు. రేపు ప్రొద్దున ఏదో నేను వచ్చేస్తా మళ్ళీ మీకు ఏదో చేసేస్తుంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ప్రజలంతా గొర్రెలు కాదు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి వచ్చిన మెజార్టీ దానికి సాక్ష్యం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా కళ్ళకున్న పొరలు కరిగించి ఆ భ్రమంలో బ్రతకకుండా రియాలిటీలోకి రండి, రియాలిటీలోకి వచ్చి బ్రతకండి. ఈ రోజు మిమ్మల్ని 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు? 11 సీట్ల కన్నా మీకు ఎందుకు రాలేదు అంటే ప్రజలు ఎంత మీ గురించి ఎంత నెగిటివిటీ ప్రజల్లో వచ్చింది. ఈ రియాలిటీలోకి మీరు వచ్చి బ్రతకండి. ముందు అంశం గురించి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చింది పక్కన పెడితే ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే టీడీపీకి గానీ కూటమికి గానీ డిపాజిట్లు కూడా రావు. ఈసారి మన మెజారిటీని ఎవరు ఆపలేరు, ఈసారి మన వెంట్రుకు కూడా బేకలేరు ఎవరు అని అదే పందాన్ని ఏదైతే ఎన్నికల ముందు ఉన్నటువంటి పందాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తా ఉన్నాడు. అదే పదజాలాన్ని ఉపయోగిస్తా ఉన్నాడు. ఏమండి అది వరకు కూడా అలాగే అనేవాడు, నా ఎంట్రుక బేకలేరు మొత్తం ప్రజలు బొచ్చంతా ఓడబికి చేతిలో పెట్టారు. సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డికి అసలు. బొచ్చంతా ఓడగొట్టి చేతిలో పెట్టారు. ఇంకేముందని పీకుతారు అక్కడ? నీకు ఏం పీకుతారు జనం? నీకు ఇంకా భ్రమలు అంటే ఏంటి? ఈయన భయపడుతున్నాడు అనమాట. ఇప్పటికే నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు, కేడర్ మొత్తం వెళ్ళిపోతుంది, పార్టీ జీరో అయిపోతుంది. అందువల్ల ఆ పార్టీని ఏదో రకంగా కాస్త నిలబెట్టుకోవాలని ఈ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అంతే తప్పించి ఆయన ఏదో గెలుస్తాడని రేపు ప్రజలు మళ్ళా అధికారంలోకి వస్తాడనేది కళ్ళ. జగన్ 2.2 అంటే జగన్ జైలుకి వెళ్తామే. జగన్ 2.2 అంటే బయట రాడు. అది జగన్ కాన్సెప్ట్. జగన్ 1.1 అంటే జగన్ దోచుకోవటం దాచుకోవటం. జగన్ విదేశాలకు వెళ్తానికి సిద్ధపడ్డాడు. లేని పక్షంలో విదేశాలకు వెళ్ళిన పక్షంలో విజయమాల్యమల్లి జైలుకి పోవటం పక్కా తథ్యం. ఎందుకంటే నేర చర్చకి వెళ్ళాడు, ఎట్టమనితాడు. విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అది విజయసాయి రెడ్డికి ఆ పార్టీలో విలువ లేదు. ఎమ్మెల్యేలు గానీ ఎవరు ఉండరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి డిపాజిట్లు రావు. వ్యతిరేకత రాష్ట్రంలో జరుగుతా ఉంది. అంత రాజకీయం అరాచకం అక్రమాలు జరుగుతా ఉన్నాయి, అంత అవినీతి జరుగుతా ఉంది. ఈ గవర్నమెంట్ లో రాజకీయాలు అక్రమాలు జరిగిన దాఖలాలు గానీ, పోలీసులు రౌడీ రాజ్యంగా వ్యవహరించిన దాఖలాలు గానీ ఇవన్నీ ఎక్కడన్నా ఉన్నాయా జగన్ గారికి? మరి జగన్ గారిని అడగాలి మీరు అవన్నీ. జగన్ గారు అసలు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాడా? ఇది వరకు ముఖ్యమంత్రి కొండ వస్తే హెలికాప్టర్లో వచ్చేవాడు, పట్టాలు కట్టేవాడు. ఇప్పుడు అసలు ఇంతవరకు బయటికే రావట్లేదు. అది ఇంకా రానప్పుడు ఆయనకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి డిపాజిట్లు కూడా రావని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే జగన్ గారు కూడా గెలవడం. అది ఇప్పుడు ఉన్న పరిస్థితి. బాబాయ్ జగన్ ఈ మధ్య మాట్లాడతా జగన్ 2.0 చూపించబోతున్నాను మరి కొద్ది రోజుల్లో అంటున్నాడు. ఏంది మీకు అభిప్రాయం? వెంటనేకి జగన్ మానసిక వైద్యులు చూపించాలి. ఎందుకు ఆడు మాట్లాడే విధానం ఇప్పుడు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. అయినా కూడా ఇంకా ఆడలో మార్పు రాలేదు. ఇంకా నేనేదో వస్తున్నాను, రాబోయే రోజుల్లో మిమ్మల్ని మేము అట చేస్తాను ఇటు చేస్తానని చెప్పే విధానం. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు తేలిచేసి కూడా ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎన్నికలు జరిగిన కూటమికి గానీ టీడీపీకి గానీ డిపాజిట్లు కూడా రావు, అసలు అంత వ్యతిరేకత ఉంది కూటమి పైన అన్నారు. ఎందుకు? ఆ 11 కూడా రావు, ఒకటి వచ్చింది జగన్కి. ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్కి ఒక్కడే తను గెలుస్తాడేమో, అతను కూడా ఓడిపోవచ్చు. ఎవరన్నా వాళ్ళలో ఒకడు గెలుస్తాడు, దాంట్లో ఏ సందేహం లేదు. ప్రజల్లో గ్రామాల్లో ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో గవర్నమెంట్ చాలా బాగా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా వస్తుంది. అన్ని విషయాల్లో కూడా చక్కని అభివృద్ధి అట్లాగే సంక్షేమం అన్ని చెప్పిన మాటలు అమలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇక డోకా లేదు కొన్నాళ్ళ పాటు. జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్ 2.0 చూపిస్తాను, జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుందని మాట్లాడుతున్నారు. ఏంటి 2.0 అంటే? మీ వేరే లెవెల్ అంటే ఇంట్లో పడుకోవటమా? ఏం చేయగలుగుతాడు? టూర్లు వెళ్ళటమే. జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు వెళ్తాడు పనికి వస్తాడు కానీ దేనికి పనికిరాడు, రాజకీయానికే పనికిరాడు. అందుకని ప్రజలందరూ కూడా రాజకీయానికి పనికిరారనే దూరంగా పెట్టారు. అంటే ఇన్నాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా చూశారు, ఇప్పుడు నుంచి వైఎస్ రాజారెడ్డి మనవడగా చూస్తారని చెప్పి ఆ పార్టీ సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తా ఉంది. ఏంటి హత్యలు చేసే జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకుంటున్నారు. రాజశేఖర్ వాళ్ళ తాతగారు చాలుగా అనుకుంటున్నారు కానీ ఎవరు కూడా ఆయనకి అవకాశం ఈసారి అనేది లేదు, ఆయనకి అనేది లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి డిపాజిట్లు కూడా రావు, తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావు. 6 నెలలకే రావా? నువ్వు 5 సంవత్సరాలు చేస్తే నీకే డిపాజిట్ వచ్చింది. 6 నెలలకే నాకు డిపాజిట్ రావడానికి నువ్వు 5 సంవత్సరాలు చేసే డిపాజిట్ లేకుండా ఎందుకుంటా? ప్రజలు నిన్ను గురించి ఎంత ఎదురుపడ్డారు, ఎంత భయపడ్డారు ప్రజలు. దేశం అన్ని దుర్మార్గం పనులు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నిన్న మొన్న మాట్లాడతా మరి ఆ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేందుకో మరి నాయకుల్ని బలపరచడానికో తెలియదు. కార్యకర్తలే భయపడుతున్నారు ఆయన చూసి. రేపు మమ్మల్ని ఏం చేస్తాడు వదిలిపెట్టి వెళ్తే అని వాళ్ళ కార్యకర్తలే భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మీడియాతో మాట్లాడతా ఈసారి ఎలక్షన్స్ వస్తే కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రావు, జగన్ 2.0 చూపించబోతున్నాను అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడినా 5 సంవత్సరాలు చేస్తే 11 సీట్లు వచ్చింది. ఇప్పుడు పోటీ చేస్తే ఇక అసలు డిపాజిట్ కూడా రాదమ్మా ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే రాదు. ఎందుకేమన్నా ఆయన చేసిన మోసాలు అన్ని బయటపడుతున్నాయి, మొత్తం బయటపడుతున్నాయి.
ఆయన చేసిన కుంభకోణాలు, ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క నాయకుడు అన్ని రాజకాలే కదా. అందువల్లనే 11 సీట్లు పరిమితం చేశారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్ 2.0 చూపిస్తానంటున్నాడు. ఏంటి ఏం చూపిస్తాడు? 2 అంటే బయటికి తీసుకెళ్లి చూపిస్తాడు, కట్ట మీద చూపిస్తాడు. ప్రజల్లోకి రాకుండా ఏం చూపిస్తాడు? ఎక్కడికో వెళ్ళాడు, వాటికి అడ్రస్ లేదు, ఇక అంతే, ఇక రావటం లేదు. ఇక జగన్ 2.0 అంటే జగన్ 1.0 చూసాం. సొంత బాబాయినే ఏ రకంగా చూసుకున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు 2.0 వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో, మళ్ళీ చెప్తున్నాము, బుల్లెట్ ప్రూఫ్ చీరలతోనూ బుల్లెట్ ప్రూఫ్ ఏవైతే ఉన్నాయో వేసుకునే పడుకోవాలి. 2.0 ప్రజా పరిపాలన ఎలా ఉంటుందో మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. విత్ ఇన్ 6 నెలల్లో మనకి రోడ్ల నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా వస్తున్నాయి, పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయో చూస్తున్నాం. జగన్ 1.0 మనం ఏ రకంగా చూసాము, రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లను చూసాము, నిరుద్యోగ యువత ఏ రకంగా పెరిగిపోయిందో చూసాము. ఇలాంటి పరిపాలన 2.0 కూడా చూడాలనుకుంటారా? ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు ఓటేయండి. ఇక నుంచి 2.0 అంటే ఏంటో నేను చూపిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అసలు 2.0 అంటే ఏంటి, అసలు దాని అర్థం ఏంటి సార్? అసలు ఆ జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఫారిన్ కంట్రీలు తిరిగి వచ్చాడు తాడేపల్లి కొంపకి. వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ మాట్లాడుతూ నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే గానీ వెళ్ళడం ప్రజాస్వామ్యంలో ఆయన అవివేకం. ఏంటంటే మిమ్మల్ని ప్రతిపక్షం 11 సీట్లతో ప్రజలు పరిమితం చేసినప్పుడు ప్రజా సమస్యల మీద 15 రోజులు అసెంబ్లీ పెడతానంటుంటే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను మీరు లేవనెత్తాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం 18 సీట్లు యాక్చువల్ గా రావాలి, అపోజిషన్ హోదా కావాలంటే, కానీ ఆ హోదా రాలేదు. నాకు 11 సీట్లు వచ్చినా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే గానీ రానంటే ప్రజలు ఆయన మాటలను గమనిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడట, ప్రెస్ రిపోర్టర్లే వెళ్ళి ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం సమాధానం చెప్పాలట. ఈ వింత పోకడ ఈ మధ్య వింటున్నాం. చంద్రబాబు గారు ఆయన గౌరవానికి ఇస్తూ సింగిల్ డిజిట్ లో ప్రతిపక్ష హోదా రాపోయినా పులివెందుల శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా కాన్వాయ్ ని అసెంబ్లీ ప్రాంగణానికి రప్పించారు. ఆ గత కక్షలో మనసులో పెట్టుకోకుండా ఆయన గౌరవం ఆయనకి ఇద్దామని చూశారు, కానీ ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోవట్లేదు. గత 8 నెలలుగా కూటమి హయాంలోనే ఎన్నో అరాచకాలు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఏ అరాచకాలు జరిగాయని అనుకుంటున్నారు మీరు? గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో భూ కబ్జాలు, అసైనడ్ భూములు రీహోల్డ్ చేయడం, అనేక విధాలుగా ప్రతిపక్ష నాయకుల మీద పోలీసులు పంపించి అన్యాయంగా లేని కేసుల్ని బనాయించి జైలు పాలు చేశారు. అరాచక పరిపాలన అంటే ఏమిటో చూశారు. ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉండి వందలాది ఎకరాలని ఆక్రమించి తన ప్రైవేట్ ఫామ్ హౌస్ కి పెద్ద ఇంద్రభవనాలు లాంటి భవనాలు కట్టుకొని అటవీ చట్టాలను వైలేట్ చేసి అనేక అక్రమాలకు కలబడ్డారు. ఆ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కాకుండా ఈ లా అండ్ ఆర్డర్ ని సెటరేట్ చేశారు. స్టేట్ మొత్తం మీద డీజీపీ తిరుమలరావు సీసీ కెమెరాలని సిఎస్ఆర్ నిధుల కింద ప్రైవేటు పారిశ్రామికవేత్తల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ ని గణనీయమైన నేరాలు తగ్గించి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని విజిలెన్స్ ఎంక్వైరీ లేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది. రాజశేఖర రెడ్డి కొడుకుని రాజారెడ్డి మనవణ్ణి అంటూ రాజకీయాల్లోకి వచ్చి ఓట్ బ్యాంకింగ్ సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు? అసలు ఆయన రాజకీయాల్లో ఉంటారంటారా? 2019లో రాజశేఖర రెడ్డి కొడుకుగా నవరత్నాల ముసుగులో నవరత్న హామీలతో చంద్రబాబును చూసాం. ఒక్కసారి కుర్రోడు పాదయాత్ర చేశాడు. రాజశేఖర కొడుకు వారసత్వంగా వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలైతే ఒకసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని 2019 నుంచి 24 వరకు సద్వినియోగం చేసుకోకుండా అరాచక పాలన రివర్స్ టెండరింగ్ తో మొదలుపెట్టి ప్రజావేదికని కూల్చడం ద్వారా విధ్వంసాన్ని సృష్టించాడు. విశాఖపట్నంలో ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి సంక్షేమం అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాను, అభివృద్ధి చేస్తాను, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క పెట్టుబడులు ఆకర్షించాడు. 74 సంవత్సరాల వయసులో కూడా కరటగట్టిన చలిలో కూడా తోవోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ కి బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. జగన్మోహన్ రెడ్డి 2.0 అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. 2.0 అంటే ఏంటి సార్? అది 2.0 అని మనం ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఏమంటారు అసలు? 2.0 అంటే మనం అర్థం చేసుకోవాలి. నువ్వు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేట్ ఎంత? 151 సీటు. 151 సీటు ఇస్తే ఏం చేసావు? ఆ రోజు కార్యకర్తలు ఎక్కడ పెట్టావు? ఎమ్మెల్యేలు ఎక్కడ పెట్టావు? మినిస్టర్లు ఎక్కడ పెట్టావు? ఆ 10 మంది, ఆ నలుగురితోటే కథ అంతా నడిపించావు. కాబట్టి ప్రజలు మీ కార్యకర్తలు మీకే ఎదురు తిరిగారు. ఆ రోజు వైసీపీ కార్యకర్తలు ఎదురు తిరిగారు. ఆ రోజు
లేకపోతే ఈ పరిస్థితి రాదు కదా. ఆ రోజు కార్యకర్తలతో ముఖాముఖి అన్నావు, చేసావా? పోనీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చావా? పోనీ మంత్రులకు అడిగిన నిధులు ఇచ్చావా? అభివృద్ధి కోసం బాబు అయ్యా, ఆ రోజు బూడి ముత్యాలనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో 5-6 అడుగులు గోతులు ఉన్నాయి, ఆ గోతులు పూడుతున్నా కూడా డబ్బులు ఇవ్వండి కరెక్టెడ్ మీటింగ్ లో చెప్పారు. నేను ఆ రోజు అక్కడే ఉన్నాను. ముత్యాలనాయుడు గారు, పంచాయతీరాజ్ ముత్యాలనాయుడు గారు ఆ రోజు మనిషిగా ఉన్నప్పుడు ఆ రోజు పైసా లేదు నీ దగ్గర ఇవ్వడానికి. ఆ పథకాలను ఇచ్చావు. ఆ రోజు గోతుల్లో పడి ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది చచ్చిపోయారు నీకు తెలియదు. మీకు 10 మంది సలహాదారులు ఉంటే చాలు. ఆ రోజు ఎందుకు ఇచ్చారు? తల్లిదండ్రులు లేని బిడ్డడు. ఆ రోజు అందరికీ ఒక అవకాశం ఇచ్చాం. దొంగోడో మంచోడో దొరో ఈయనకు ఒక అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రజలు అవకాశం ఇచ్చారు. అంతేగాని ఏది 1.0 దాని గురించి లేదంటే ఆ రోజు నేను 151 సీట్లు సంపాదించాను, ఈ రోజు ఇక రాబోయే రోజుల్లో నేనేవో సాధిస్తాను, దున్నేస్తాను, పగలగొడతాను, ఎత్తేస్తాను, దించేస్తానంటే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం హ్యాపీగా పనిచేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో మచ్చిక్గా ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు గౌరవించి ఆయన అడుగుజాడల్లో వెళ్తున్నారు. ఇద్దరు జోడెట్ల బండిలాగా ముందుకు సాగిపోతుంది. ఆ బండి మీద ఎంత బరువు ఉన్నా వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్తారు. బరువు అయితే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ వెంటిలేషన్ మీద ఉన్నదని పెద్ద ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే చెప్పారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిలో పెట్టాలంటే వీళ్ళు ముగ్గురు జత కలిసి ముందుకు వెళ్ళవలసిందే, ఇది చేయవలసిందే. ఈ స్థానిక ఎన్నికలు వచ్చినా, ఇంకో ఎన్నికలు వచ్చినా, మళ్ళీ ఎన్నికలు వచ్చినా ఇది మళ్ళీ దీని చరిత్ర తిరగరాస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 1.0 అనే దాన్ని ఇవన్నీ వద్దు. ఇవన్నీ కాకం కదలు. మొన్న కూడా నేను చూశాను మీడియాలోని మాట్లాడుతున్నాడు, తాడదేస్తాను, తోలు తీస్తాను, ఇవన్నీ సినిమా డైలాగులు పనిచేయవు. నిజ జీవితంలో ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని వినియోగించుకోలేకపోయావు. వినియోగించుకుని ఉంటే ఈ రోజు నేను ఎందుకు పక్కన పెడతారు? రాజకీయ నాయకుడు అన్నవాడు పదవి ముఖ్యమే, ప్రజలు ముఖ్యమే. నువ్వు ప్రజలు లేదు, అభివృద్ధి లేదు, ఓ రోడ్ల రమ్యం లేదు, ఏమీ లేనప్పుడు నీకు ఎలాగిస్తారు? మళ్ళీ రాజశేఖర రెడ్డి కొడుకుని రాజారెడ్డి మనవడిని అంటూ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు వరకు రాజకీయం చేసి ఇప్పుడు అసలు ఏ విధంగా అనుకోవాలి? అసలు వాళ్ళు ఆ పేర్లు చెప్పుకొని రావటం జగన్మోహన్ రెడ్డికి ఇది అలవాటు అంటారా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయన ప్రజల కోసం పెట్టారు, కార్యకర్తల కోసం పెట్టారు. అదే కుర్చీల కోసం పదవుల కోసం పెట్టలేదు ఆయన. నువ్వు అలా కాదు కదా. మీ నాన్న, మీ తాత ఏ విధంగా ప్రజల సేవ చేయాలని ఆ రోజుల్లో పేరు చెప్పుకొని వచ్చావో ఆ అవకాశం ప్రజలు నీకు ఇచ్చారు. నువ్వు ఏం చేసావు? మరి ప్రజలు అందుకే తిరగించారు. రాజారెడ్డి ఏంటి, రాజశేఖర రెడ్డి ఏంటి, ఎవరినైనా పక్కన పెడతారు. మీరు 100కు 100 కూడా మీడియా ముందు చెప్తున్నాను, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే అవ్వచ్చు, రాజారెడ్డి మనోడు అయితే అవ్వచ్చు, కానీ ప్రజలు ఇచ్చే మ్యాండేట్ని నువ్వు స్వాగతించవలసిందే. ఏమి ఇప్పుడు ఆ రోజు రైల్వే జోన్ కోసం పోరాడలేదేమి, ప్రత్యేక ప్యాకేజ్ కోసం పోరాడలేదేమి, ఆ రోజు రావాల్సిన ప్రాజెక్టుల కోసం ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు ఐటీ కోసం ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు విద్యావేత్త కోసం ఎందుకు మాట్లాడలేదు, ఆర్థిక పరిస్థితి అంత గండి కొట్టిపోయింది, ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఈ రోజు మాట్లాడుతున్నావు. ఏమి పోనీ 11 సీట్లు ఇచ్చింది, అప్పుడు 60-70 సీట్లు ఇచ్చారు. ఆ రోజు అసెంబ్లీలో వచ్చి ప్రజల కోసం మాట్లాడేవా? లేదు. మళ్ళీ నీకు ఏదో అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఏం చేసావు? నువ్వు ప్రజల కోసం సేవ చేసావా? ఏం చేసావు? మళ్ళీ 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇప్పటికైనా వెళ్ళి అసెంబ్లీలో అడుగుతున్నావా ప్రజల తరపుని? కనీసం ఒక్కలైనా అడగాలి. ఒక్కలైనా ఆ పార్టీ నుంచి ఒక్కరు గెలిచినా అడగాల. అడిగితేనే నీ పార్టీకి మనుగడ ఉంటది. నువ్వు అడగలేదు. నీ భయం నీ చేసిన పనులన్నీ బయటపడతారేమని భయం. ఒకరు నీరు గారిపోయినట్టు సాప కింద నీరులాగా జారిపోతున్నారు. ఏ పార్టీకి వెళ్ళాలో అర్థం కావట్లేదు. నీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. మీరు మళ్ళీ ఎలాగ మేకపోతే గాంభీర్యం అరుపులు అడుగుతారు మీడియా ముందుకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నారు. అసలు 2.0 అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? 2.0 అనేది 2.1 ఆల్రెడీ ఇదైపోయింది. 2.0 ఉన్నదా? 2.0 ఇంకేముంటుంది అక్కడ? ఈ ముందు ఏం చేశారనేసి 2.0 గురించి మాట్లాడతారు. ఆయన ఫస్ట్ ఏమైనా చేసి శుభ్రంగా ఈ 5 సంవత్సరాలు బాగా పరిపాలించాను, శుభ్రంగా ఉన్నది, కొద్దిగా డెవలప్మెంట్ చేశాను అని అనుకుంటే 2.0 గురించి మాట్లాడొచ్చు. ఏది డెవలప్మెంట్ చేయలేదు. అసలు డెవలప్మెంట్ చేయకుండా ఏదో అమ్మఒడి అంటూ ఇచ్చేసి పిల్లలకి ఏం ఉపయోగపడ చెప్పండి? అమ్మఒడి ఎవరికైనా అమ్మఒడి తీసుకున్న తర్వాత అమ్మఒడి ఎవరికైనా పనికి వచ్చిద్దా? అదేదో స్కూల్ పెడేటప్పుడు ఆ పుస్తకాలకో దేనికో ఒక 6 నెలల్లో నొప్పుడు ఇస్తే పిల్లలు పనికి వస్తుంది. అంతేగాని ఏదో మామూలు 2.0 ఇచ్చేసుకుందాం అనేసి ఏదో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇలా వచ్చింది కదా ఏదో చేద్దాం అనేసి మీరు మాట్లాడడం, ప్రెస్ మీట్లో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మీరు చేసి అప్పుడు చెప్పండి. చేయకుండా మామూలు 2.0 అంతే ఎలాగైపోద్ది అక్కడ? చెయ్యండి. చేసిన తర్వాత మేము ఇలా చేసాం కదా, 2.0 మీరెందుకు చేయట్లేదు అని గట్టి నిలదీయండి. అందరూ ఎగురవుతారు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుడిచిపెట్టిపోయింది, ఈ ప్రభుత్వం కూడా అయిపోయినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పని అయిపోయినట్టే. ఇంకేటి లేదు. ఇంకా ఈ 5 సంవత్సరాలు ఏం లేదండి. అసలు 5 సంవత్సరాలు ఉన్నదంటే 5 సంవత్సరాలు ఏం చేయలేదు. ఏ చేసిందల్లా అమ్మఒడిచ్చి ఈ తాగుబోతులు చేయడమే ఉంది. అందులో ఇంకేటి లేదు అక్కడ. ఎప్పుడు ఊర్లు వెళ్ళడం
తినడానికి తాగడానికి పనికొచ్చినవి. పిల్లలకైతే పనికిరాలేదు. అమ్మఒడి అంటే పిల్లలకి పనికిరాలేదు. మా తాగుబోతులకే పనికొచ్చింది అమ్మఒడి అంటే. పిల్లలకైతే పనికిరాలేదండి. ఎక్కడైనా అడగండి, ఎవరినైనా అడగండి. పోనీ పిల్లలకి బుక్స్ కొన్నాం అమ్మఒడి వల్ల అని చెప్పానండి. ఏమయ్యా నువ్వేం చేసావయ్యా అమ్మఒడి అంటే, ఈ 4 రోజులు తాగినాం కదా అని అంటారు అంతే. కొన్ని డెవలప్మెంట్ పలాంది వాళ్ళ రోడ్లు బాగుపడ్డాయి, ఈ రోడ్లు బాగుపడ్డాయి నాపతే చెప్పానండి. పోనీ పలానా రోడ్డు వేసాను, పలానా కాంట్రాక్ట్ శుభ్రంగా బాగుపడ్డాడు, పలానా లేబర్ బాగుపడ్డారు. లేబర్కి అయితే ఎదలు లేకుండా పిల్లలు 10th క్లాస్ చదువుకున్న పిల్లలు పాడైపోయారు. ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా 10th క్లాస్ పిల్లలు అంటూ ఏటి లేదు. 10th క్లాస్ పిల్లలకి ఈ 3 సంవత్సరాల నుంచి అయితే 10th క్లాస్ పిల్లలందరూ పాడైపోయారు. గోకుల్లో తిరుగుతాను రనకూడదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గింజాయిలు ఉన్నాయి కదా, అవి అరికడతారు. ముందు ఈ ప్రభుత్వం రాకముందు ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ గంజాయి తాగడం, ఎక్కడ పెడితే అక్కడ ఎవరిలో కొట్టేసి డబ్బులు లాక్కోవడం ఇవన్నీ బోల్డ్ ఉండేవండి. మేము చూసారు. మేము ఆ వైజాగ్ సిటీలోనే ఎక్కడ చూస్తే అక్కడే గంజాయి తాగడము, ఎవరి దగ్గర రూపాయి పాప వింటే ఆడి దగ్గరికి వెళ్ళి కొట్టేసి తీసుకోవడం, లేకపోతే ఆడికి ఒక రూపాయి ఇవ్వకపోయినా సరే ఏదో అని చేయడం. ఇదే మిగిలింది ఈ ప్రభుత్వంలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే మిగిలింది. పిల్లలు అయితే పాడైపోయారు మెయిన్.